అందరికీ నమస్కారం. వైకుంఠ ఏకాదశి కథ. ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి నమో నారాయణాయ అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. కోటి పుణ్యాలకు సాటి ఒక్క ముక్కోటి ఏకాదశి. ప్రతి సంవత్సరం పుష్యమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని, ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. అసలు వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం గుండానే స్వామివారిని ఎందుకు దర్శనం చేసుకోవాలి? ఈ వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి, స్వర్గద్వార ఏకాదశి అనే నామాలతో ఎందుకు పిలుస్తారు? ఈ పుణ్యతిథి వెనుక ఉన్న అసలు చరిత్ర ఏమిటి? అసలు ఏకాదశికి ఇంత ప్రాధాన్యత ఎందుకు వచ్చింది అనే విషయాలన్నింటినీ ఈ కథ ద్వారా తెలుసుకుందాం. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ధనస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. శ్రీ మహావిష్ణువుకు నిలయమైన వైకుంఠంలోని వాకిళ్ళు ఈ రోజే తెరుచుకుంటాయి. కాబట్టి దీన్ని వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. ఈరోజు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తారు. కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెప్తారు. దక్షిణాయనంలో చనిపోయిన పుణ్యాత్ములకు ఈ రోజునే స్వర్గంలోకి ప్రవేశించే అవకాశం కల్పిస్తారు. కాబట్టి స్వర్గద్వార ఏకాదశి అని కూడా అంటారు. అత్యంత పవిత్రమైన తిథి ఏకాదశి. మేరు పర్వతమంత పాపాన్ని కూడా ప్రక్షాళన చేయగల ప్రభావం కలిగినది ఏకాదశి వ్రతం. ఏకాదశి నాడు చేసే పూజలు, జప తపాదులు, స్నానం, దానం ఇలా ఏ యొక్క పుణ్యకార్యమైనా అఖండ ఫలితాన్నిస్తుంది. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనది కాబట్టి ఏకాదశిని హరివాసరం అని కూడా అంటారు. అయితే ఈ వైకుంఠ ఏకాదశి కథ మహిమను తెలిపే కథను ఇప్పుడు విందాం. పూర్వం కృతయుగంలో చంద్రావతి నగరం రాజధానిగా చేసుకుని ముర అనే అసురుడు రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు. అతను మహాబలవంతుడు. దేవతలను, ఋషులను, ప్రజానికాన్ని పట్టి పీడిస్తూ క్రూరంగా హింసించేవాడు. ఇంద్రాది దేవతలను సైతం ఓడించి త్రిమూర్తుల మీదకే కాలు దువ్వడం మొదలుపెట్టాడు. ఆ మురాసురుడి అకృత్యాలను భరించలేని దేవతలు ఆ బ్రహ్మరాక్షసుడి బారి నుండి తమను కాపాడమంటూ వైకుంఠం చేరుకుని శ్రీ మహావిష్ణువును దర్శించుకొని తమ బాధలను మొరపెట్టుకున్నారు. ఆ రాక్షసుడి బారి నుండి తమను రక్షించమంటూ ప్రార్థించారు. దాంతో శ్రీ మహావిష్ణువు యుద్ధానికి సన్నద్ధుడై మురాసురునితో తలపడ్డాడు. ఇరువురికి మధ్య భీకరమైన సంగ్రామం మొదలైంది. 100 సంవత్సరాలుగా యుద్ధం జరుగుతున్నా ఎవ్వరికి స్పష్టమైన గెలుపు రాలేదు. శ్రీహరికి భయపడిన మురాసురుడు సాగర గర్భంలోకి వెళ్ళి దాక్కుంటాడు. అతడిని బయటికి రప్పించేందుకు ఉపాయం పన్నిన నారాయణుడు తాను యుద్ధం వల్ల అలసిపోయినట్లుగా నటించి విశ్రాంతికై బద్రికాశ్రమంలోని హైమవతి అనే గృహలోకి వెళ్ళి నిద్రిస్తున్నట్లుగా నటిస్తాడు. విష్ణుమూర్తి విశ్రాంతి తీసుకుంటున్న విషయం మురాసురునికి చేరింది. విష్ణువు నిద్రలో ఉండగానే అతన్ని సంహరించాలనుకుని నిదానంగా ఆ గృహకు చేరుకున్నాడు. కానీ విష్ణుమూర్తిది అంతా యోగ నిద్ర. ఎప్పుడైతే చెడు తలంపుతో ఆయన దగ్గరకు మురాసురుడు చేరుకున్నాడో వెంటనే విష్ణుమూర్తిలో నుంచి ఒక శక్తి ప్రవహించి ఒక కన్య ఉద్భవించింది. దివ్యాస్త్రాలు చేతబట్టి కేవలం తన కంటి చూపుతోనే ఆ మురాసురుణ్ణి భస్మం చేసింది. తన రక్షణ కోసం ప్రత్యక్షమైన ఆ కన్యను చూసి శ్రీ మహావిష్ణువు చాలా ప్రసన్నుడయ్యాడు. ఆ కన్యకు ఏకాదశి అని పేరు పెట్టి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. ఆమె సంతోషంతో, దేవా, మీ యొక్క దేహం నుండి ఉద్భవించిన నాకు ఏకాదశి అని పేరు పెట్టి నన్ను ధన్యురాలిని చేశారు. నేను జన్మించిన ఈరోజు నా నామముతో పిలువబడి ఈరోజు నా వ్రతం చేసుకుని ఉపవాసం, జాగరణ చేసిన వారికి సకల పాపాలు తొలగి వైకుంఠ ప్రాప్తి కలిగేలా ఆశీర్వదించండి అని అడిగింది.
ఆమె కోరికను మన్నించిన శ్రీహరి ఆ వరాన్ని ప్రసాదించడంతో ఏకాదశికి అంతటి విశిష్టత ఏర్పడింది. ఏకాదశి రోజు మురాసురుడు బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థము తినకుండా ఉండాలని అంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నట్లే అని విష్ణు పురాణం చెబుతుంది. ముర అంటే తామసిక, రాజసిక గుణాలకు, అరిషడ్ వర్గాలకు ప్రతీక. వీటిని ఉపవాసం, జాగరణ ద్వారా జయిస్తే సత్వగుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది. వరి అన్నంలో ముర నివాసం ఉంటాడు కనుక మందబుద్ధిని ఇచ్చి జాగరూకతను దెబ్బతీస్తాడని అర్థం. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తారు. ఒకరోజు భోజనం చేయక తర్వాతి రోజు భోజనం చేయడం వలన జిహ్వకు భోజన రుచి తెలుస్తుంది. ఇక వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారం గుండానే దర్శనం ఎందుకు చేసుకోవాలో తెలిపే ఈ పురాణ కథను ఇప్పుడు విందాం. ఒకసారి శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో శేషతల్పం మీద యోగ నిద్రలో ఉన్న సమయంలో శ్రీహరి యొక్క చెవిలో మలినాల నుంచి 2 రాక్షసులు ఆవిర్భవించారు. 2 భారీ శరీరాలతో ఉన్నారు. వారిలో పెద్దవాని పేరు మధుడు, రెండవ వాని పేరు కైటభుడు. నీటిలోనే పుట్టి నీటిలోనే పెరుగుతున్న ఆ సోదరులు ఏ తడి లేని పొడితావును వెతుకుతున్నారా అన్నట్లుగా సముద్రమంతా కలియ తిరిగేవారు. ఎదుగుతున్న కొద్దీ వారికి ఎన్నెన్నో సందేహాలు వచ్చేవి. ఈ సముద్రానికి ఏది ఆధారం? అసలు ఈ నీళ్లు ఎలా పుట్టాయి? ఇవి సరే, మనం ఎలా పుట్టాము? మనకి మూలం ఏది అని ఇలా ఆలోచించసాగారు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నుండి ఆవిర్భవించడం వలన వారికి విశేషమైన శక్తులు వచ్చాయి. ఈ మధుకైటబులు అనంత జలరాశిలో సంచరిస్తున్న సమయంలో పద్మాసనంపై కూర్చున్న బ్రహ్మదేవుడు కనిపించాడు. అప్పుడు వారి మనసులో ఒక ఆలోచన పుట్టింది. దాంతో బ్రహ్మదేవుణ్ణి తమతో యుద్ధానికి రమ్మని పిలిచారు. ఓయి, నీవు యుద్ధంలో మమ్మల్ని ఎదురించు, లేదంటే ఈ కమలాన్ని విడిచిపెట్టి వేరే ప్రదేశానికి వెళ్ళిపో. బలహీనుడువైతే ఈ పవిత్రమైన ఆసనంపై నీకు అర్హత లేదు. అది కేవలం అజయులకే సొంతమవ్వాలి. కాబట్టి మాతో యుద్ధం చెయ్యలేకపోతే నీ పద్మాసనం విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళిపో అన్నారు. ఇక బ్రహ్మగారికి ఏం చేయాలో తెలియక శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తారు. శ్రీహరి ప్రత్యక్షమై మధుకైటబులతో ఇలా పలికారు. మీరు నా నుంచే ఆవిర్భవించారు కాబట్టి ఈ రాక్షసత్వాన్ని వదిలి ఏం వరం కావాలో కోరుకోండి, ప్రసాదిస్తాను అని పలుకగా అందుకు ఆ రాక్షసులిద్దరూ నవ్వి, నువ్వా మాకు వరాలిచ్చేది? నీకేం కావాలో కోరుకో, మేమే నీకు వరమిస్తాము అని బలగర్వంతో అన్నారు. అప్పుడు వారి అహంకారం చూసిన శ్రీ మహావిష్ణువు, సరే అయితే నేను కోరుకుంటున్నాను, మీరు నా చేతిలో మరణించాలి అని అన్నారు. దానితో ఆ 2 రాక్షసులకు గర్వభంగం జరుగుతుంది. మధుకైటబులు శ్రీహరితో ఇలా అంటారు, సరే మేము నీ చేతిలో మరణిస్తాము, కానీ మాతో ద్వంద్వ యుద్ధం చెయ్యాలి అని చెప్పారు. శ్రీ మహావిష్ణువు దానికి అంగీకరించాడు. అస్త్రాలు లేకుండా చేతులతోనే వారి మధ్య ఎన్నో సంవత్సరాలు యుద్ధం జరిగింది. ఈ రాక్షసులు శ్రీ మహావిష్ణువు శరీరాన్ని తాకారు. విష్ణుమూర్తి పాదపద్మాలను దర్శిస్తేనే లోకంలో కింపురుషులు, యక్షులు, ఋషులు, సమస్త దేవతలు తరించిపోతారు. అలాంటిది రాక్షసులు విష్ణుమూర్తి శరీరాన్ని తాకి గొప్ప అనుభూతిని చెందుతారు. అప్పుడు మధుకైటబులకు మరో ఆలోచన వచ్చింది. శరీరాన్ని తాకితేనే ఇంత ఉంటే ఎల్లవేళలా వైకుంఠంలో ఉంటే కావలసింది ఏముంది అనుకుని విష్ణుమూర్తితో, మాకు ఒకే ఒక్క వరం కావాలి, మమ్మల్ని వైకుంఠ లోకానికి తీసుకొని వెళ్ళండి, ఎప్పుడూ మేము మీతో పాటే ఉండే వరాన్ని ప్రసాదించండి అని శ్రీహరిని ప్రార్థిస్తారు. భక్తవరదుడైన స్వామివారు ఇద్దరి మొరను ఆలకించి అందరూ వెళ్ళే ప్రధాన ద్వారం నుంచి కాకుండా వారిని ప్రత్యేక ద్వారం ద్వారా వైకుంఠంలోకి తీసుకువెళ్లాలని భావించి వైకుంఠానికి ఉండే ఉత్తర ద్వారాన్ని తెరిపించారు. స్వామివారు ద్వారపాలకులైన కుముదాక్షకులకు ఆ ద్వారం నుండి వచ్చేవారిని లోనికి పంపించమని ఆజ్ఞాపించారు. ఆనాడు ఏకాదశి పర్వదినం. ఉత్తర ద్వారం తెరవగానే మధుకైటబులు శ్రీ మహావిష్ణువులో ఐక్యమైపోయారు. ఈ విషయం తెలిసి 33 కోట్ల దేవతలు కూడా ఉత్తర ద్వారం నుండే శ్రీ మహావిష్ణువును దర్శించి శ్రీ మహావిష్ణువు యొక్క అపార కరుణా కటాక్షాలను పొందుతారు.
మధుకైటభులు విష్ణుమూర్తిలో విలీనమవుతారు. అలాగే వారు మరో వరాన్ని కూడా కోరుతారు. ఏ భక్తులైతే మమ్మల్ని స్మరిస్తూ నీ ఆలయానికి వచ్చి ఉత్తర ద్వారం గుండా మిమ్మల్ని దర్శించుకొని ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి కలిగేలా ఆశీర్వదించమని కోరుతారు. అందుకు స్వామివారు అంగీకరించి వారికి వరాన్ని ప్రసాదిస్తాడు. అందుచేత ఆ రోజున వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవ ఆలయాలలో ద్వారాలను ఏర్పాటు చేస్తారు. మామూలు రోజుల్లో దేవాలయ ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈరోజు భక్తులు ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకుంటారు. తిరుపతిలో కూడా ఈ రోజున వైకుంఠ ద్వారం పేరిట ఉన్న ప్రత్యేక ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. చూశారు కదండి, ఈరోజు మనం వైకుంఠ ఏకాదశి వ్రత కథను గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.